This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My3 News. Munduga headlines. బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్. ఎస్ఐఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓవర్ సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి పొన్నం. సహకార సంఘాల బలోపేతమే లక్ష్యం. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్. పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత. బైపాస్ రోడ్డు సర్వే పనులను అడ్డుకున్న రైతులు. ఇక వార్తల్లోని వివరాలు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. నితిన్ నబీన్ కు చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులపై మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతిని కాపాడేది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీయేనని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో పెద్దమ్మ తల్లి బోనాలు పట్నాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. వేడుకలకు వచ్చిన మంత్రిని మార్కెట్ వైస్ చైర్మన్ లింగయ్యతో పాటు ముదిరాజు కుల సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఉన్న పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తల్లి దయతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. నిన్న హైదరాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పూర్తి నివేదికను అందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ నాయకత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా అవినీతిపైన సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక దేశ రాజకీయాల్లో ఒక ప్రధాన పార్టీకి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి నాయకుడు మరి ఆ విధంగా మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇంకా 2 రోజులు ఇక్కడనే ఉంటుకోవచ్చు. నువ్వు 3 రోజులు క్యాంప్ పెట్టుకుని వచ్చినావు. ఈ 3 రోజుల్లో కూడా సిబిఐ నుంచి నోటీసులు ఇప్పించాయి. రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని దాని మీద చర్చ చేసి దాని మీద అవినీతిపై పూర్తి నివేదిక రిటైర్డ్ జడ్జి ద్వారా నివేదిక సబ్మిషన్ చేసిన దాని మీద నీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ నిన్న వారి నాయకుడు వచ్చినటువంటి నాయకుడు ఎవరైతే మాట్లాడుతుండో చిత్తశుద్ధి ఉంటే అవినీతి మీద గిట్ట మేము తక్షణమే చర్య తీసుకునేటువంటి వారికి ఏమాత్రం కమిట్మెంట్ ఉంటే తక్షణమే సిబిఐకి ద్వారా నోటీసులు ఇప్పియండి. మీ దగ్గరనే ఆ ఇష్యూ అంతా ఉన్న కేసు అంతా ఉన్నది. వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి, తెలంగాణ ప్రజల ముందు పెట్టండి. ఎవరు అవినీతి పరులు, అవినీతి చేసినట్టు బాధ్యులు ఎవరు, ఎవరి మీద ఏ శిక్ష ఇస్తారో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నట్టు అమిత్ షాతో నువ్వు ఫోన్ మాట్లాడతావా,
లేకపోతే నువ్వు వాట్సాప్ మెసేజ్ పెడతావా, పెట్టి తక్షణమే నీకు ఏమాత్రం నీకు ఇట టీఆర్ఎస్ పార్టీ మీరు ఇద్దరు ఒకటి కాకపోతే తక్షణమే సిబిఐతోని నోటీసులు ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఎస్ఐఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్యూమరేషన్ ఫారాలు నింపేందుకు అవసరమైన సమాచారం బిఎల్ఓలకు అందించాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్, కోహెడ మండలాల్లో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్, కోహెడ మండలాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. బొమ్మనపల్లి గ్రామంలో జరుగుతున్న సర్ ఓటర్ సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. 2002-2025 ఓటరు జాబితాలను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడిన మంత్రి పలు సూచనలు చేశారు. ఓటరు జాబితాలు తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన పత్రాలతో ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని అవగాహన కల్పించారు. మంత్రి వెంట ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్లలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వయంగా నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏరువాక పౌర్ణమి తెలంగాణలో వ్యవసాయ ప్రారంభ దినమని మంత్రి తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భూమాతను వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పాడి పంటలు వేసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ ఈరోజు మరి కోహెడ మండలం ఇక్కడ కూరెళ్ళ గ్రామం లోపల గ్రామ సర్పంచ్, ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రైతులందరికీ శుభాకాంక్షలు. ఈ సీజన్లో మీకు సంబంధించి అన్ని పంటలు సమృద్ధిగా, ఎటువంటి క్రిములు, కీటకాలు లేకుండా మంచి ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రాబడి వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏరువాక ఈ వ్యవసాయ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు. రైతులందరికీ కూడా రైతే దేశానికి వెన్నెముక. రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రైతు సంక్షేమం దిశలోనే పనిచేస్తామనే మాట మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. సహకార సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నీరుకుల్ల గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను విప్ ప్రారంభించారు. పెద్ద కల్వలలో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంక్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరుకుళ్ల, కోమండ్లపల్లి, రంగంపల్లి గ్రామాలతో పాటు వేగురుపల్లి గ్రామాల ప్రజలకు దూరాభారం తగ్గించేందుకు ఇక్కడ పెట్రోల్ బంకును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గర్రెపల్లి గ్రామం నుంచి పెగడపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి 100 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. అనంతరం నీరుకుళ్ల గ్రామంలో దాదాపు 50 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, సర్పంచ్ సతీష్ కుమార్, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ, డీసీఓ శ్రీమాల, సర్పంచ్ సతీష్, సీఈఓ సంతోష్ పాల్గొన్నారు. నీరుకుళ్ల గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు దాదాపు 50 లక్షల నిధులకు ఈరోజు మనం కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి వాటితో పాటు మనకి ఏదైతే మనకి ఒక పెద్ద స్టేట్, ఎందుకంటే మరి మనం డీజిల్ కావాలంటే సుల్తానాబాద్కి వెళ్ళి ట్రాక్టర్లలో డీజిల్ తీసుకొచ్చుకునేటువంటి సందర్భం. ఇవాళ నీరుకుల కానీ, గట్టెపల్లి కానీ, కోమలపల్లి కానీ, ఈ ఏదైతే శివారు ప్రాంతాలు కలిసినటువంటి గ్రామాలకు మరి డీజిల్ బంక్ అనేది ఒక వరం. మరి అవతల మానేయ అవతల ఉన్నటువంటి వెగిరివెల్లి కానీ, మరి లక్ష్మీపూర్ కానీ, పక్కనే ఉన్నటువంటి మరి ఏవైతే అటు నుంచి ఇటు కానీ, ఇటు నుంచి అటు పోయేటువంటి
మన ప్రజలందరూ కూడా ఈ డీజిల్ బంక్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ప్రభుత్వం కోఆపరేటివ్లను సింగిల్ విండోను బలోపేతం చేయాలని చెప్పి పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద కల్వల శ్రీ రాజరాజేశ్వర శివ పంచాయతన క్షేత్రంలో 40 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి విప్ విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం బొంపల్లి శ్రీ రంగనాయక స్వామి వారి రథోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిడ లక్ష్మీ నరసింహారావు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ జాతర ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలతో ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దేశవేణి ధర్మేష్, సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, మండలాధ్యక్షుడు ఎర్రం గంగనరసయ్య పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి గంగపుత్రులందరూ కూడా ఈరోజు బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని జాతరను కూడా నిర్వహించేటువంటి సందర్భంలో కులదైవము ఆరాధ్య దైవమైనటువంటి గంగమ్మ తల్లి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకొని ప్రతి ఏటా కూడా అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించి మాకు, మా కుటుంబాలకు, మా గ్రామానికి ఎలాంటి కీడు రాకుండా చూడు తల్లి అని గంగమ్మ తల్లిని వేడుకునేటువంటి, అమ్మవారు మెచ్చేటువంటి బోనాలు ఇచ్చేటువంటి సాంప్రదాయం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో ఈరోజు గంగపుత్ర సంఘం పక్షాన ఉన్నటువంటి పెద్దలు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో అమ్మవారి దర్శనం, బోనాల జాతర సందర్భంగా ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా మా వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా కుల దైవమైనటువంటి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశంలో కానీ ఇతరత్ర కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరికొకరు తోడుండాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో జరుగుతున్న గంగమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలో బీఆర్ఎస్ వేములవాడ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగపుత్ర సంఘం సభ్యులతో కలిసి నెత్తిన బోనం ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు దేశవేణి ధర్మేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గంగాభవాని తల్లి మరి వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈరోజు మరి గంగపుత్ర సోదరులందరూ కూడా వారి అధ్యక్షులు ప్లస్ వారి కార్యవర్గ సభ్యులు, కుల బాంధవులందరికీ మరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని ఇంకా ఆహ్వానించడము, మరి గంగాభవాని దర్శనం చేసుకునే భాగ్యాన్ని మాకు కలగడం జరిగింది. మరి అందరం కోరుకునేది ఒకటి, దేవుళ్ళందరినీ కులవృత్తితో పాటు మరి ఈ పాడి పంట అంటే వర్షాల సకాలంలో పాడి పంట బాగా జరగాలి అనే మరి అందరి కోరికను మరి గంగమ్మ తల్లి మనందరినీ ఆశీర్వదించాలని జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు. రాజానగర్ గ్రామంలో 15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు చీరలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్లు ధీటి రాజిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, రాజలింగంతో పాటు పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు. రాయకల్ మండల రాజనగరం గ్రామంలో సీసీ రోడ్డు డ్రైన్ల భూమి పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచ్ గారికి, రాజనగర్ తండా మరియు గ్రామ నాయకులకు, అదే విధంగా
మండల సీనియర్ నాయకులు మిత్రులు రవీంద్రరావు గారు, రామసవన్న, రాజిరెడ్డి అన్న, ప్రసాద్ గారు, రమేష్ గారు, ఇంకా చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిండ్రు. స్వామిరెడ్డి గారు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ హోదాలో నాయకులు, అన్నిటికంటే ముఖ్యంగా ఏ పదవి లేకుండా నా వెనటి ఉండే ఎంతో మంది మిత్రులు ఉన్నారు. వారందరికీ, అధికారులకు, పేరు పేరున అధికారులందరికీ, ఉపాధ్యాయులకు నమస్కారం. ఈరోజు రాజనగరం గ్రామంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం, మొత్తం తండాలో మోరి నీళ్ళన్నీ కూడా నిలిచిపోతా ఉంటే అక్కడ మోరి కట్టి దాన్ని మళ్ళీ కమ్యూనిటీ సోకింగ్ అంటే 20-30 ఇండ్లది కూడా నీళ్లు పోతే మురికి ఇంకే విధంగా అక్కడ కట్టినందుకు నేను సర్పంచ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ సర్వే ఉద్రిక్తతలకు దారితీసింది. సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానిక రైతులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. గతంలో ప్రతిపాదించిన భూముల్లో కాకుండా తమ పొలాల్లో సర్వే చేయడం ఎందుకని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే తమకు ఆత్మహత్యే గతి అని వాపోయారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు భూ సర్వే కోసం వచ్చిన అధికారులని స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బైపాస్ రోడ్డు నిర్మాణానికి తమ భూములు ఇవ్వలేమని, బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయొద్దని అధికారుల్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఆత్మహత్యలే మార్గమని హెచ్చరిస్తూ కొందరు రైతులు ఆత్మహత్యా యత్నం చేసినట్లు సమాచారం. ఇదే బైపాస్ రోడ్డు నిర్మాణానికి గతంలో వేరే ప్రాంతంలో సర్వే చేసి శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారని రైతులు తెలిపారు. అయితే ఆ పాత అలైన్మెంట్ పక్కన పెట్టి కొత్త అలైన్మెంట్ ను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత ప్లాన్ ప్రకారం కేవలం 1 లేదా 2 కుటుంబాలకు సుమారు 3 ఎకరాల భూమి నష్టం జరిగేదని, కానీ కొత్త ప్లాన్ ప్రకారం 30 కుటుంబాలు సుమారు 25 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన రాలేదని రైతులు వాపోయారు. భూసేకరణపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పెద్ద కలవల డిగ్రీ కాలేజ్ గోదావరి మధ్య నుంచి శంకుస్థాపన చేసారు. ఇక్కడే హైదరాబాద్ నుంచి రామగుండం పోయే హైవేకు పెద్దపల్లిలో బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ నుంచి చేసి ఇప్పుడు 2 నెలల తర్వాత మళ్ళీ కావాలని చెప్పేసి అంతర్గతంగా ఏం జరిగిందో ఏమైందో ఏమో మాకు తెలియదు. చిన్న కలవల బ్రిడ్జ్ నుంచి మళ్ళీ మా భూముల నుంచి సర్వే చేస్తున్నారు. ఇక్కడ నుంచి అవుతుందా ఫైనల్ అక్కడ నుంచి అవుతుందా తెలియదు అంటే ఎక్కడి నుంచి అని కన్ఫర్మ్ కాకముందే అన్ని శాఖల వాళ్ళ నుంచి సర్వేలు అయిపోయిన తర్వాతనే ఇనాగ్రేషన్ అనేది చేస్తారు కదా. మళ్ళీ కొత్తగా చిన్న కాలువల నుంచి ఇటు చేస్తున్నాం అది అంటే మాకు ఉన్నదే 20-30 గుంటలకు మించి ఎవరు కూడా లేదు. ఎకరాలు ఉన్న రైతులు ఎవ్వరు లేరు. ఉన్నదే 20-30 గుంటలు పోతే మాకు మరణం తప్ప వేరేదేం లేదు. ఈ ప్రయత్నాన్ని మానుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ నుంచి కాకుండా జీవో వచ్చిన ప్రకారం మిషన్ భగీరథ పైప్ లైన్ అని చెప్పేసి ఉన్నది. అటు సైడ్ నుంచి అనేసుకొని ఇనాగ్రేషన్ చేసిన దగ్గర నుంచి అనేయని, కానీ ఈ పైప్ లైన్ ఈ మా భూముల నుండి మాత్రం బైపాస్కు మాత్రం మేము ఒప్పుకోము. మా నుంచి వద్దు, మాకు బలవంతంగా లాక్కొని చేద్దామని చూస్తున్నారు. ఇప్పటికీ 4-5 డేస్ పోలీస్ వాళ్ళు, ఆర్ఐ గారు, ఎస్ఐ సార్ గారు, మన R&B వీళ్ళు వచ్చారు. 3-4 రోజులు మేము ఎలాంటి చేయకుంటే వెనక్కి రిటర్న్ వెళ్ళిపోయారు. మళ్ళీ రోజు కావాలని చెప్పేసి మళ్ళీ వచ్చారు. మరి ఏం జరుగుతుంది ఏంటిది అనేది తెలియకుండా. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ దీక్షలు 14 రోజుల పాటు కొనసాగనున్నాయి. సింగరేణిలో పనిచేస్తున్న అధికారుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జీతాల అప్గ్రేడేషన్, పీఆర్పీ, పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. పారదర్శకమైన ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని, సింగరేణికి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 2.5 సంవత్సరాల కాలంగా మా యొక్క బీసీ
అపెక్స్ కమిటీ వాళ్ళు మాకు రావాల్సిన వేతన బకాయిల గురించి యాజమాన్యాన్ని కోరడం జరిగింది. మరియు కోల్ ఇండియా మాదిరిగా పెంచిన వేతనాలు పే అప్గ్రేడేషన్ వెంటనే చెల్లించాలని దాని గురించి కూడా మా యొక్క అపెక్స్ కమిటీ బీఈసీ కమిటీ సెంట్రల్ కమిటీ వాళ్ళు మేనేజ్మెంట్ను కోరినప్పటికీ పలు దఫాలుగా కోరినప్పటికీ అవి నెరవేరని పక్షంలో బీఈసీ మేరకు ఈరోజు మేము ఆర్జీవాన్ ఏరియాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించినాము. మేము వేతనంలో చాలా నష్టపోతున్నాము. ప్రతి నెలలో దాదాపు 40,000 రూపాయలు జూనియర్ ఆఫీసర్స్ నష్టపోతున్నారు. ఈ యొక్క నష్టాన్ని భరించలేకపోతున్నాము. మా ఫ్యామిలీలకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే మా వాళ్ళు కూడా నూతనంగా జాయిన్ అయ్యే ఆఫీసర్లు గేట్ క్వాలిఫై అయ్యి కోల్ ఇండియాలో జాబ్ వచ్చినప్పటికీ సింగరేణి మన ఇంటి దగ్గర ఉంటుందని సింగరేణిలో జాయిన్ అయ్యారు. కాబట్టి వీళ్ళకు వెంటనే ఇవ్వాలని కోరుతున్నాము. గతంలో మేము మా సింగరేణి యాజమాన్యాన్ని వివిధ రూపాలుగా రిప్రజెంట్ చేసేసి సమస్యలు పరిష్కరించమని చెప్పి గత సంవత్సరం నుండి దాదాపు ప్రయత్నం చేస్తున్నాము. అయినప్పటికీ యాజమాన్యము ముందుకు రావడం లేదు. నల్య బాధ్యత ధరించాము, ప్రొసెషన్ చేశాము, వినతి పత్రం సమర్పించాము. అలాగే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ కూడా మేము అప్రోచ్ అయ్యాము. కానీ వారు సానుకూలం ఉన్నప్పటికీ హర్డిల్స్ వస్తున్నాయి. అయినా మేము దీన్ని సాల్వ్ చేసుకునే విధంగా మేము ముందుకెళ్ళని నిర్ణయించుకొని మా బీఈసీ కోల్ మైన్స్ ఆఫీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు స్టార్ట్ చేశాము. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పే అప్గ్రేడేషన్. కోల్ ఇండియాలో చేయడం జరిగింది. దీన్ని సింగరేణి ఇంప్లిమెంట్ చేయట్లేదు. అయినప్పటికీ మేము సామరస్యంగా దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. 3 సంవత్సరాల పీఆర్పీని కూడా 22, 23, 23, 24, 24, 25 కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ సీఏలో పే చేశారు. మేము ఎన్నిసార్లు చేసినా ఈ యాజమాన్యం ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ మా నిరసన ఇలా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఐఐటి, ఐఎంఎం ఫీ రియంబర్స్ కూడా మాకు అనుమతి చేయాలని చెప్పేసి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన యువకుడు స్పెయిన్లో ప్రమాదవశాత్తు మరణించాడు. వాలెన్సియా నగరంలో నివాసం ఉంటున్న ఒక భవనం పై అంతస్తు నుండి యువకుడు హఠాత్తుగా కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి స్పెయిన్ దేశంలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. గ్రామానికి చెందిన గీట్ల సుభాషిణి గుణాకర్ రెడ్డి దంపతులకి కుమారుడైన సాయి అఖిల్ రెడ్డి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివేందుకు గత జనవరి 24న స్పెయిన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో చదువుకుంటూ సమీపంలోని ఒక భవనంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఉంటున్న భవనంపై అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. అఖిల్ రెడ్డి తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్లోని అల్వాల్ బొల్లారంలో నివాసం ఉంటున్నారు. మృతుడికి ఒక సోదరి ఉంది. అఖిల్ మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వ విప్ విజయరమణారావు స్పందించారు. డెడ్ బాడీని వీలైనంత త్వరగా ఇండియాకి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంను కోరినట్లు సమాచారం. యువకుడి అకాల మరణంతో కూనారం గ్రామంలోనూ అటు హైదరాబాద్లోని వారి కుటుంబంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తాగిన మత్తులో ఓ భర్త కట్టుకున్న భార్య ప్రాణం తీసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో చోటు చేసుకుంది. మద్యానికి బానిస అయిన ఓలపు నాగరాజు అనే వ్యక్తి గత అర్ధరాత్రి నిద్రిస్తున్న తన భార్య లక్ష్మి గొంతును నులిపి హత్య చేసినట్టు సమాచారం. ఆమె మరణించడంతో తీవ్ర భయాందోళనకు గురైన నాగరాజు తాను కూడా అదే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. తెల్లవారేసరికి ఇద్దరూ విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి గ్రామస్తులు షాక్కి గురయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వయసు వచ్చేసి అందాజ 47 సంవత్సరాలు ఉంటుంది. వృత్తి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. దాని భార్య పేరు ఓలపు లక్ష్మి. ఆమె కూడా వయసు ఒక 43 సంవత్సరాలు ఉంటుంది. ఆమె బీడీ కార్మికురాలు. ఇద్దరిది గత ఒక 24 సంవత్సరాల కింద ప్రేమ మరియు పెద్దలు కూర్చిన వివాహంతో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు సంతానం లేదు. అయినప్పటికీ సంతానం లేదు. వీళ్ళు ఒక 3 సంవత్సరాల కింద ఒక 6 సంవత్సరాల బాబును రియాన్స్ అనే బాబును వీళ్ళు దత్తత కూడా తీసుకున్నారు. అదే క్రమంలో ఆయన పిల్లలు లేని క్రమంలో మొదటి నుంచి కూడా కొంచెం మద్యానికి బానిసేయండు. మద్యం కూడా బాగానే సేవిస్తాడని చెప్తారు. అందులో భాగంగా నిన్న కూడా కొంచెం మద్యం సేవించి వచ్చిండు. దాని విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత అతను తన వెంట తెచ్చుకున్న ఒక గడ్డి మందు ప్యాకెట్ను కూడా ఇంట్లో దొరికింది. మేము సెర్చ్ చేస్తే అది కూడా తను తాగడానికి ప్రయత్నం చేయగా
భార్య వారించింది. అందులో భాగంగా ఇద్దరి మధ్యలో గొడవ జరిగి ఆ గొడవతో అతను ఒక గంధం కలర్ టవల్తో ఆమె మెడలో ఉరివేసి మంచాల వరకు చంపేసింది. ఇక్కడ ఒక అతను వాళ్ళ భార్యను చంపి సూసైడ్ చేసుకున్నాడని నేను మల్లెల ఎస్ఐ గారికి సిఐ గారికి సమాచారం ఇచ్చి ఇక్కడికి ఏరుకునే వరకు వాళ్ళ భార్యను గడ్డి మందు పోసి చంపాలని చూసిండు. ఆమె రాకపోతే ఆమెను చంపి మళ్ళీ ఆయన ఊరేసుకొని చంపారు. పూలపు నాగరాజు అనే పేరు వాళ్ళ భార్య. వాళ్ళకి పిల్లలు లేరు, కొడుకుని దత్తకు తీసుకున్నారు 5 సంవత్సరాలు. ఆ పిల్లాడు 6 సంవత్సరాల పిల్లాడు 3 సంవత్సరాలు ఆయన దత్తకు తీసుకున్నారు. అందరికి ఉదయం తెలిసింది. ఆ చిన్నపిల్లాడు బయటకు వచ్చి వాళ్ళ పెద్దనాన్న లేపి వాళ్ళ పెద్దనాన్న చూపించే వరకు ఆ చనిపోయారని ఉదయం 5 గంటలకు తెలిసింది మాకు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయని వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. భారత ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఫ్యాక్స్ కార్యాలయంలో ఏనుగు తిరుపతి రెడ్డి సొసైటీ జెండాను ఆవిష్కరించి వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలు బలోపేతంగా ఉంటే రైతులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. జూలై 6 వరకు ఈ వారోత్సవాలు కొనసాగనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ పాలవర్గ సభ్యులు పాల్గొన్నారు. యూరియా విషయంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దుష్ప్రచారం చేస్తున్నారని కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుంకె రవిశంకర్ యూరియా కొరత లేకున్నా రైతుల్లో అపోహలు పెంచుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలోని 6 మండలాలలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అనంతరం చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ మాట్లాడారు. నిన్నటి బీఆర్ఎస్ ధర్నాలో పదే యాప్ అని చెబుతున్నారని గుర్తు చేశారు. యూరియా పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం యాప్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్, గోగూరి నాగభూషణం, కొమ్మనబోయిన సువిన్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బైరి సంపత్ పాల్గొన్నారు. ఎక్కడ ఏ పాయింట్లో వాళ్ళకి ఫెర్టిలైజర్ లేదు, ఏ రైతు వచ్చి వాళ్ళతోని ఈ ఫెర్టిలైజర్ దొరకలేదు, యూరియా ఫెర్టిలైజర్ దొరకలేదని చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఎక్కడైనా ఎంక్వైరీ చేసేసి ఈరోజు ప్రతి మండలంలో కూడా ఏ మండలంలో వాళ్ళు ఎంక్వైరీ చేసినా 5,000 నుండి 10,000 బస్తాలు ప్రైవేట్ డీలర్ దగ్గర, సొసైటీల దగ్గర దాదాపుగా 5,000 పైబడి ఉన్నాయి. ఇవాళ ఎగ్జాంపుల్ ఉదాహరణకు కుర్క్యాల సొసైటీ చెప్తా ఉన్నా, ఇవాళ 2,500 బస్తాలు 22,500 బస్తాలు ఉన్నాయి ఇవాళ అక్కడ. ఈరోజు నిన్నటి వరకు సాయంత్రం క్లోజింగ్ స్టాక్తో సహా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఈ 2,500 బస్తాలున్నాయి. ఇట్లా ఎక్కడ కూడా రైతు అనేటైనా ఈ రోజు నిన్న మీరు చేసిన ధర్నా కార్యక్రమానికి ఒక రైతును చూపించారు, ఒక రైతు మీ వెంట ఉన్నాడా? రైతుకు నిజంగా కూడా ఇబ్బంది అయ్యి రైతుకు నిజంగా కూడా యూరియా దొరకకపోతే మీ వెంబడి వచ్చేవాళ్ళు కదా. ఎక్కడ ఇబ్బంది లేకనే కదా మీ వెంబడి కనీసం ఒక 5 రైతులను కూడా చూపించలేక ఒక పార్టీకి సంబంధించిన క్యాడర్ను ముందర పెట్టుకొని ఒక బదనాం చేసే కార్యక్రమం, ఒక పక్కన శాసనసభ్యులు గారిని బదనాం చేసే కార్యక్రమం ముందర పెట్టుకొని చేయడం తప్ప దీంట్లో ఎక్కడ ఎవరికి ఎన్ని బస్తాలు కావాలో నేను వచ్చిన ధర్నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రైతు పక్షపాతిగా తెలంగాణ ప్రభుత్వము 100% అండగా ఉన్నది. మరీ ముఖ్యంగా తీసుకుంటే మన చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు ప్రతి సందర్భంలో కానీ సందర్భం ఏదైనా కానీ రైతు యొక్క అభ్యున్నతికి, రైతు యొక్క కృషికి పాటుపడుతున్న వ్యక్తి. గతంలో మీరు మొన్న జరిగిన సీజన్లో కూడా రైతులకు అండదండగా ఉండాలని గౌరవ శాసనసభ్యులు 3 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి అధికారులతో సమన్వయం చేసి కళాలకు మధ్యాహ్నం విజిట్ చేసిన చరిత్ర మీది. కానీ నేడు మన ఎమ్మెల్యే గారు రాత్రి వర్షం కొట్టి ఇబ్బంది పడుతున్నాను కానీ రాత్రి 12 గంటలకు కళ్ళాల కాడికి వచ్చి వారి యొక్క సమస్య తెలుసుకొని వడ్లు తడిచిన కానీ కూడా కలెక్టర్ గారికి ఫోన్ చేసి రైతుకు పక్షపాతిగా, రైతుకు వెన్నుదండుగా నిలిచిన నాయకుడు కేవలం మన డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారు మాత్రం. ఈ విధంగా చూస్తే చొప్పదండి నియోజకవర్గాన్ని వ్యవసాయ రంగంలో ముందుండాలని తపన పడే నాయకుడు మన ఎమ్మెల్యే గారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమన్నారు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలో నషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ముందుగా విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులు, యువతకు పలు సూచనలు చేశారు.
యువతే దేశ భవిష్యత్తు అని, వారు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపైన పెట్టుకున్న ఆశలు, నమ్మకాలను నిలబెట్టేలా ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కాలేజీలు, విద్యాసంస్థలు లేదా పరిసర ప్రాంతాలలో డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. మన స్కూల్స్లో కానీ, మన కాలేజీలో కానీ, మన పరిసర ప్రాంతాల్లో కానీ ఈ డ్రగ్స్ సంబంధించిన విషయంలో కానీ చాలా దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు ఎంతో గొప్పగా మన మీద ఆశలు పెట్టుకొని మన గొప్ప ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి తల్లిదండ్రులు కానీ వారు మన పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆలోచించే సందర్భంలో మన స్కూల్స్లో కరెక్ట్గా చెప్పినారు. ఏదో చిన్నది విషయం కదా మొదలు పెడదామనేటువంటి ఆలోచన మైండ్లోకి వస్తే ఆ చిన్నది పెద్దగా మన జీవితాన్ని నాశనం చేసే పరిస్థితి డ్రగ్స్ ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ జోలికి ఎవరు వెళ్ళొద్దని, అదేవిధంగా ఈ నశాపరంగా ఎలాంటి మన కాలేజీలో కానీ మన ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా ఈ సమాచారం వచ్చిన జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇలా పోలీసు యంత్రాంగాన్ని తెలియజేయాలని కోరుకుంటూ మనకి వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి మా విద్యార్థులందరూ కూడా నేను వచ్చే ముందు ఒక 1 అవర్ ఆలస్యంగా వచ్చినప్పటికీ అప్పటికి అవగాహనపరమైన డ్రగ్స్ సంబంధించిన అనేక అంశాలు కూడా మా వెల్ఫేర్ ఉన్నటువంటి మా భాస్కర్ గారు, జిల్లా సంబంధించిన అధికారి, స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఈ డ్రగ్స్ తీసుకునే పిల్లలు ఎలా బిహేవ్ చేయబోతున్నారు దాని మీద ట్రైనింగ్ ఇస్తూ నన్ను కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా రీసెంట్లీ నేను 99 రోజుల ప్రజాపాలన దినోత్సవం సందర్భంలో 4 రోజులు దీనిపైన కార్యక్రమం ఉంటే గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, డిఎంఎడ్ గారు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడమే కాదు, ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలను డ్రగ్స్ కి అడిక్ట్ అవుతారో వాళ్ళని డీఅడిక్షన్ చేయడానికి కూడా జగిత్యాల ఆసుపత్రిలో 5 బెడ్స్ లేడీస్, 5 బెడ్స్ జెంట్స్ కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ జస్ట్ కింద చెప్పాడు సిగరెట్ కానీ, గంజాయి కానీ, ఆల్కహాల్ ఎక్కువ పెద్ద మొత్తంలో కానీ, లేదా ఇంకా వేరే రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యులు మెరుపుల రవి ఇటీవల మరణించగా ఆయన కుటుంబ సభ్యులను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆయన వెంట సర్పంచ్ శోభారాణి, సుధాకర్, సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, కిషన్ రావు, సీనియర్ నాయకులు డప్పుల అశోక్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవేశ భవనంలో సంఘం, పట్టణ, మండల, యువజన మహిళా సంఘాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ఆర్యవేశ మహాసభకు 120 ఏండ్ల చరిత్ర ఉందన్నారు. ఆర్యవేశ మహాసభ అధ్యక్షులుగా చాలా మంది పెద్దలు నిస్వార్థంగా సేవలు అందించారని గుర్తు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడడంలో వైశ్యులు ముందు వరుసలో ఉంటారన్నారు. నూతన కార్యవర్గాలు పేద ఆర్యవేశుల కోసం ఆలోచించాలని, 2 ఏండ్ల పదవీ కాలంలో ఏం చేయబోతున్నారో క్యాలెండర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్యవేశులంతా ఆర్థిక క్రమశిక్షణతో సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్న కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు వైశ్య కార్పొరేషన్ పెట్టి ఈ రోజు మేము అడగలే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలైనా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పాడు. బీద వయసులో 100 కోట్లు ఇస్తాను. 2 సంవత్సరాలు ఓపిక పెట్టిన 2 రూపాయలు ఇదే. దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా, వయసులందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర వయసులందరి తరఫున, మా దగ్గర కూడా బీద వయసులో మీరు చెప్పారు 100 కోట్లు సంవత్సరానికి ఇస్తాను. 2 సంవత్సరాలు ఓపిక పెట్టాను. 2 సంవత్సరాలు ఒక మాట మాట్లాడాను. దయచేసి నేను డిమాండ్ చేస్తున్న ఈ వ్యక్తి కదా గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 200 కోట్ల రూపాయలు ఇమీడియట్ రిలీజ్ చేసి మా బీద వయసులను ఆదుకోండి అని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చదువుకుంటున్నారు పిల్లలు, వయసులో పిల్లలు చదువుకుంటున్నారు. మనకు బాగా నామోషి, ఎవరైనా శ్రీమంతుల దగ్గరికి పోయి అడగాలంటే చేతులు చాపలేమా. కాబట్టి గవర్నమెంట్ అది కూడా మీరు లోన్ రూపాయలు అని చెప్పారు. నామినల్ ఇంట్రెస్ట్ తోటి లోన్ రీపేమెంట్ చేస్తున్న అబ్బాయికి అమెరికన్లో
లండన్లో ఉద్యోగస్తులు రిక్రూట్ చేస్తున్నారు. ఎందుకంటే వయసులు ఈ మధ్య మంచి పరిణామం ఏమంటే వయసులు ఫారెన్ కంట్రీస్ పోతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గతంలో కూల్చిన అమరవీరుల స్తూపం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా చూడాలని సిపిఐ సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్తూపం స్థలాన్ని జేఏసీ నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో ఉన్న 4 ఎకరాలకు పైగా సీలింగ్ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా జేఏసీ నాయకులతో కలిసి పోరాడతామన్నారు. స్తూపం స్థలాన్ని గతంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి కాపాడతామని హామీ ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు, మహిళలున్నారు. ఇప్పుడు చాలా ఇళ్ళ స్థలాలు చాలా మందికి తెలియదు. మరి ఎంతో చేసుకుంటారో మరి సోషల్ ఎకనామిక్ సర్వే చేసి తప్పనిసరిగా వాళ్ళు పక్క నుంచి పక్క ఇల్లు కట్టారు. డిమాండ్ చేసి అలాగే అనుభవించాలి వాళ్ళకి మరి న్యాయం చేయాల్సిన దానివరకు సిపిఐ ఆందోళన పడిపోతుంది. ప్రజల పక్షాలు ఉంటుంది. తప్పనిసరిగా ఎక్కడైతే మనకందరూ విషయం చూసారు. ఎందుకు అంత అతను మరి ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వం కాబట్టి విశ్లేషిస్తాం. పట్టం కూడా వేయడు కదా. కాబట్టి ప్రభుత్వానికి దానివల్ల ప్రభుత్వానికి ఏ నష్టం వస్తుంది, ఏం పోతుంది. ఇదే అక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ వేసుకున్నారు, వాళ్ళు ఏమంటలేదు. కానీ గుడిసెలు మాత్రం తీసేస్తున్నారు. అంటే ఇంత వివక్ష, ఇంత పక్షవాతం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రైతులు నిరసన చేపట్టారు. యూరియా యాప్తో సాంకేతిక లోపాలను నిరసిస్తూ కొత్తపల్లి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్తో బుకింగ్ అవడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే యాప్ని రద్దు చేసి పాత పద్ధతిలో అందించాలని డిమాండ్ చేశారు. యూరియా బస్తాల గురించి రైతులు యాప్ విషయంలో చాలా సీరియస్గా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధర్నా చేద్దామని అనుకున్నాము. కాకపోతే ఒక ఏఓ గారిని ఈ సమస్యకు పరిష్కారం ఏందని ఏఓ గారిని క్వశ్చన్ చేయగా ఆయన నుండి అది నుండే సాఫ్ట్వేర్ ప్రాబ్లము, మీకు యూరియా కొరత లేదు, మీకు వితిన్ 2-3 డేస్లో యూరియా యాప్ అనేది వర్క్ చేసేటట్టు మేము దాన్ని యూజ్ చేస్తామని చెప్పి ఒక 10 మినిట్స్లో యాప్ను ఓకే చేయడం వల్ల రైతులకు సంతోషించి అందుకోసం మేము ధర్నా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైనటువంటి రైతు సంఘం కమిటీ మరియు అధ్యక్షుడి ఆధ్వర్యంలో మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కాదు నిరసన తెలియజేయడం జరుగుతుంది. యూరియా గురించి. యూరియా ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మా రైతు సంఘం యొక్క డిమాండ్ ఏంటంటే యూరియా యాప్ను తొలగించాలి. సెకండ్ ఆప్షన్ తొలగించి ఇంతకుముందు మన పాత పద్ధతి ప్రకారం యూరియా పంపిణీ చేయాలి. ఒకవేళ సాధ్యం కానిచో ఓటీపీ అనేది తీసేసి మన ఇంట్లో మహిళలు అనేటోళ్ళు గ్యాస్ బుక్ చేసుకుంటారు ఈజీగా. ఆ రకంగా రైతుకు ఆ సౌకర్యం కల్పించాలి. సహకార సంఘ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభించిన ఈ ఉత్సవాలు జూలై 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాలలో చైర్మన్ కార్యవర్గం ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జరిగిన కార్యక్రమంలో జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్రావు పాల్గొన్నారు. సొసైటీల బలోపేతం ద్వారానే రైతులకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో సహకార సంఘాల వారోత్సవాలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరై జెండాను ఆవిష్కరించారు. కార్యవర్గంతో కలిసి సహకార గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ రామంజ గౌడ్, భీమ్లా నాయక్, మోతే దేవిరెడ్డి, ఆరుట్ల రాజిరెడ్డి, కార్యదర్శి సందుపట్ల రాజిరెడ్డి, సంఘం సభ్యులు, రైతులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 29వ తేదీ నుండి 6వ తేదీ వరకు 6వ తేదీ వరకు సహకార వారోత్సవాలు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా మంత్రిత్వ శాఖ ఏర్పడి ఇవాళ ఆ మంత్రిత్వ శాఖ ఏర్పడ్డ దినము కాబట్టి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ 5వ సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా సహకార ఉత్సవాలు, సహకార వారోత్సవాలు, అదేవిధంగా జూలై 4వ తేదీ అంతర్జాతీయ సహకార దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందరూ కూడా
సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు కాబట్టి దీన్ని పురస్కరించుకొని మంత్రిత్వ శాఖ వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించమని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పిలిపించిన నేపథ్యంలో ఇవాళ మనం గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మన సభ్యులందరం కూడా పాలకవర్గం సభ్యులందరం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వారోత్సవాలను ప్రారంభించారు. చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సహకార జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీవర్ధన్, వైస్ చైర్మన్ పుల్కం మోహన్, డైరెక్టర్లు రవి, లచ్చయ్య పాల్గొన్నారు. ఆడబిడ్డల తల్లిదండ్రుల ఓటుపై అందరూ దృష్టిని సారించాలన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి. 2002ను అనుసరించి ఓటరు మ్యాపింగ్ ప్రజలను కన్ఫ్యూజన్ కు గురిచేస్తోందన్నారు. 2002లో ఓటు లేని వారి తల్లిదండ్రుల ఓటు బీఎల్ఓలు పరిశీలించనున్నట్టు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జీవన్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు హాజరై బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. ఉపాధి నిమిత్తం వలస వచ్చిన చాలా మంది పట్టణాలలో స్థిరపడ్డారని, వారందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్ ప్రక్రియ ద్వారా కార్యకర్తగా ఓటరును కలుసుకునే అవకాశం ఉందన్నారు. పార్టీ బలోపేతంతోనే మన భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు. అర్హులైన ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైన ఉందని గుర్తు చేశారు. ఇవాళ ఏదైతుందో కొన్ని కార్యక్రమాలు వీళ్ళు ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా కార్యక్రమాలు అమలవుతాయి. కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా అమలవుతాయి. కొన్ని ఏదైతుందో స్థానిక నాయకత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని మంజూరు చేసేటి కొన్ని ఉంటాయి. వీళ్ళ జగిత్యాలు ఏదైతుందో వీళ్ళ ఇది మెడికల్ కాలేజ్ ఇక్కడ ఆసుపత్రి వచ్చింది. ఇలా ఎమ్మెల్యే అంటున్నా నేను దవాఖాన కట్టిస్తున్నా, నువ్వు కట్టించేది ఏందే? వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతున్నదో వీళ్ళ తెలంగాణ రాష్ట్రం విస్తరింపజేయబట్టడానికి వీళ్ళ భవిష్యత్తులో ఏదైతుందో కేంద్రంకి వెళ్ళొచ్చేటువంటి ఒక నిధులు, కేంద్రంకి వెళ్ళొచ్చేటువంటి ఒక పథకాలు మంజూరు పొందడం లోపల ఏదైతుందో మనకు అవకాశాలు మెరుగు కావాలంటే వీళ్ళ జిల్లాలను ఏదైతుందో విస్తరింపజేయబడాలి. 10 జిల్లాలను 33 జిల్లాలు చేసారు కాబట్టి వీళ్ళ అరవింద్ గారు ఏదైతుందో కేంద్రీయ విద్యాలయం అని చెప్పి అంటారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీసీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ జేఏసీ అధ్యక్షురాలు దాసరి ఉష అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో బీసీలు ఉన్నారని, రానున్న రోజుల్లో రాజకీయంగా ముందుండేది బీసీలేనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో అగ్రకులాలకు ఓటుతో సమాధానం చెప్పే రోజు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫిషరీస్ చైర్మన్ చేతి ధర్మయ్య, మాజీ జెడ్పీటీసీ గంటా రాములు, బీసీ సంఘాల జిల్లా అధ్యక్షులు శంకర్ పాల్గొన్నారు. ఎందుకంటే బీసీ హవా ఉన్నది, బీసీ జోరు ఉన్నది. ఆ జోరు మనం తీసుకోవాలంటే, ఓట్లు వేయించుకోవాలంటే ఇట్లాంటి డిక్లరేషన్ పెట్టాల్సిందే. అది పాటించకపోవడం తర్వాత ముచ్చట. ఓట్లు వేయించుకోవాలి అని అంటే బీసీలకు ఏదో ఒకటి వేయాల్సిందే అని చెప్పి మళ్ళీ ఈసారి ఎన్నికలు కూడా వస్తాయి. ఈసారి ఎన్నికలకి మనం ఓన్లీ సర్పంచ్ ఎన్నికల వరకే, గ్రామం వరకే గెలిచి చూపించుకోగలుగుతామా మన సత్తా ఎంతున్నది అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో చూపించుకోవాలా వద్దా? చూపించుకోవాలి. మన బలం అనేది మనం గుర్తించట్లేదు అని అనిపిస్తుంది. మనం బలహీనంగా, మనం బలంగా బలిష్టాలనే మనం ఇప్పుడు చెప్పాలంటే కన్నా దిగిన వాళ్ళమే మనం ఇప్పుడు. అంత బలం మనకు కనబడతలేదు. ముందు అర్థం పెట్టుకుంటేనే కనబడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే కలెక్టర్ విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు. ఈ సందర్భంగా సబ్జెక్టుపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుండి సమాధానం రాబట్టారు. అనంతరం డైనింగ్ హాల్కు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ అమలు చేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను ఆరా తీశారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపల్ ఫాతిమా, ఎంపీడీఓ సత్తయ్య ఉన్నారు.
ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో అధికారులు, వివిధ పార్టీల నాయకులు, బీఎల్ఓలు, బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. కాల్వ శ్రీరాంపూర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఎల్ఓలకు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ సారయ్య గౌడ్, మండల అధ్యక్షులు సదయ్య హాజరై వారికి పలు సూచనలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని గుర్తు చేశారు. బీఎల్ఓలు సర్వే కోసం ఇంటింటికి వచ్చినప్పుడు ప్రజలు తమ పేరు, చిరునామా, కుటుంబ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకుని సరైన సమాచారాన్ని అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ప్రోగ్రామ్ మీద ఎమ్మెల్యే గారు కూడా పేషెన్స్ వైజ్గా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే 292 బూతులలో మన మండలం 42 బూతులు ఉంటాయి. ప్రతి బూత్లో కూడా ఏ రకంగా ఎంత ఆలోచన చేయాలనే ఉద్దేశంతో దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా బీఎల్ఏలకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, వార్డు సభ్యులను అందరికీ కూడా సీనియర్ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ మారుతిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై వివిధ పార్టీల బీఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వారికి పలు సూచనలు చేశారు. ఓటరు సవరణ కోసం ఇంటింటికి వచ్చిన బీఎల్ఓలకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఓటరు జాబితాలో తమ వివరాలు సరిచూసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఎస్ఐఆర్ అన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి వివిధ పార్టీల నుండి వచ్చిన పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు ఇతర కార్యవర్గ సభ్యులకు మరియు ఈ సమావేశానికి హాజరైన పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మనం ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ కమిషన్ ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీనిలో ఈ ప్రోగ్రాంను మనందరం కలిసి విజయవంతం చేయడం గాను అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్నికల సంఘం సూచనల క్రమంగా అందులో భాగంగా ఈరోజు కూడా మన మండలమే అందు మన వివిధ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు వారి కార్యవర్గ సభ్యులతో మరియు వాళ్ళ బిఎల్ఏలకు కూడా సూచనలు ఇవ్వడానికి కొరకు ఇందులో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్. ఎస్ఐఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓవర్ సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి పొన్నం. సహకార సంఘాల బలోపేతమే లక్ష్యం. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్. పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత. బైపాస్ రోడ్డు సర్వే పనులను అడ్డుకున్న రైతులు. మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.